దేవునికి మహిమ కలుగునుగాక. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు, శుభాలు మీకు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియులరా, మనకు ముందున్న పెద్దలు వారి జీవిత అనుభవాలలో నుండి నిలిచిపోయేటట్టుగా కొన్ని సామెతలు వారు మనకు అప్పగించి వారు వెళ్ళారు. ఆ సామెతల్లో చాలా గూఢార్థాలు ఉంటాయి. సమయోచితంగా వారు గొప్ప అర్థమిచ్చు ఆ భావాన్ని ఒక చిన్న వాక్యంలో, సెంటెన్స్లో వారు చెప్పేవారు. నేటికి అవి గ్రంథస్థమై ఉన్నాయి. అనేక సందర్భాలలో ఆ సామెతలు మనం వాడుతూ ఉంటాం. వాటిలో ఒక సామెత, కుక్క నోటికి పోతే చక్కదనం పోద్ది. కుక్క నోటికి పోతే చక్కదనం పోద్ది. ఎందుకు ఈ మాట వాడినట్టు అంటే, కుక్క వంటి స్వభావము కలిగిన వారు, కుక్క వంటి స్వభావం కలిగిన వారు బైబిల్లో ఉన్నారు, లోకంలో కూడా ఉన్నారు. ఆయా సందర్భాలలో ఆ మాటలను బట్టి కుక్క నోటికి పోతే చక్కదనం పోద్ది అని వాడుతూ ఉంటారు. బైబిల్లో నేను చూశాను. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలు, కుక్కల విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి. కారణం ఏంటంటే, వాంతి చేసుకొని దానినే అది తినే ఒక వికృతమైన క్రియ, ఒక వికృతమైన అసహించుకునే ఒక పని మనం చూస్తాం. అది ఎంతో దుర్వాసనతో ఉంటుంది. అది చెడిపోయిన పదార్థం అయినా దాన్నే తింటుంది. తిని అది తన జీవనాన్ని గడుపుతూ ఉంటుంది. తన స్వభావం అది అని చెప్పుకుంటుంది. మనుషులు చాలామంది కూడా వారి జీవితాల్లో ప్రవర్తనలో మనకు కనబడుతూ ఉంటుంది. చేసిన పాడు పనులు చేసుకుంటూ, చెడిపోయిన జీవితాన్ని గురించి మాట్లాడుతూ, సమాజంలో వారేదో సాధించేసినట్టు, వారేదో గొప్పవారు అయినట్టు మీడియాల ముందు మైకులు తీసుకొని అక్కడక్కడ మనకు కనబడుతూ ఉంటారు. బైబిల్లోకి వెళ్ళి ఒక వాక్యాన్ని మీకు నేను చూపిస్తాను. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 5వ వాక్యం. చెడిపోయిన మనసు కలిగి సత్యహీనులై దైవభక్తి లాభ సాధనము అనుకొను మనుషుల వ్యర్థ వివాదములను కలుగుచున్నవి. గతంలో సత్యములో జీవించిన వారు ఆ సత్యం వారికి అర్థం కాక సత్య సంబంధిగా జీవించటం చేత కాక సత్యానికి విరుద్ధంగా బోధించే ప్రక్రియే మత ఉన్మాదం. మత ఉన్మాదులు మనకు కనబడుతూ ఉంటారు. బైబిల్ గురించి వారు మాట్లాడుతూ ఉంటారు. అది మంచి పుస్తకం కాదని, అది ఒక బూతు పుస్తకము అని వారు మాట్లాడుతూ ఉంటారు. నేను ఏం చెప్తున్నాను అంటే, ఈ మతోన్మాదులు మాట్లాడే భాష ఇక అంతే. ఒకప్పుడు బైబిల్ పట్టుకున్న వారే, చర్చికి వెళ్ళిన వారే, సేవకుల దగ్గర జీవించిన వారే బైబిల్ ప్రకారం జీవించటం చేత కాక, సత్యములో ఇమడలేక, సత్యానుసారంగా జీవించటం వారి వల్ల కాక
బురద చల్లే కార్యక్రమం, అది లాభ సాధనం అనుకొని వారు వ్యర్థ వివాదాలు చేస్తున్నారు. అయితే మన బోధకులు ఏం చేస్తున్నారంటే వారు డిబేట్స్కు పిలిస్తే వెళ్ళిపోతున్నారు. అతడు వ్యర్థ వివాదం చేస్తున్నాడు, సత్యహీనుడు, చెడిపోయిన మనసు కలిగిన వాడు. అతని దగ్గరికి వెళ్ళి నీవు డిబేట్ చేయడం ఏంటి? సరే, వారేదో అన్నారని మరి కొంతమంది పనిగట్టుకొని డబ్బులు ఎక్కువైపోయి పుస్తకాలు రాస్తున్నారు. ఎందుకు రాయాలి పుస్తకాలు? అసలు వారి మాటలు దేనికి? వారు మాట్లాడిన మాటలు మనం ఎందుకు మాట్లాడాలి? బైబిల్కి వ్యతిరేకంగా బోధించే వారి పేర్లు మనం ఎందుకు పలకాలి? వారి గురించి వీడియోస్ మనం ఎందుకు చేయాలి? వారి దగ్గరికి వెళ్ళి మనం డిబేట్స్ ఎందుకు చేయాలి? తప్పు కదా. అదే చెప్తుంది. వారు ఎవరో తెలుసా? చెడిపోయిన మనస్సు కలిగి సత్యహీనులై దైవభక్తి లాభ సాధనము అనుకొను మనుషుల వ్యర్థ వివాదములు కలుగుచున్నవి. వాళ్ళు వ్యర్థంగా వివాదాలకు పిలుస్తున్నారు, కాళ్ళు దూవుతున్నారు. మౌనంగా ఉన్న మనం ఏదో మాట్లాడిన వీడియోస్ని కట్ చేసి పెద్ద పెద్ద దైవ సేవకులు తప్పుపడుతున్నారు, బైబిల్ తప్పుపడుతున్నారు. మనం వారి విషయమై మనం చలించవలసిన అవసరమే లేదు. ఎందుకంటే ఆ మాటలు విన్న అనేక మంది వారే అసహించుకుంటారు. మనం ఏం చేస్తున్నాం అంటే వారి గురించి వీడియో చేయడం వల్ల, వారి దగ్గర కూర్చొని ఈ యొక్క డిబేట్స్ చేయడం వల్ల, వారి గురించి మనం పుస్తకాలు రాయడం వల్ల ఏం జరుగుతుందంటే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ మనమే పెంచుతున్నాం. వారి గుడ్డి భక్తికి మనం ఇంకా ఏం చేస్తున్నామంటే ప్రోత్సాహంగా వారి పేర్ల గురించి మనం పలకడం, వారి ఫొటోస్ తమ్మునైలు పెట్టడం, ఇలాంటి పనులు చేయడం ద్వారా వారు ఇంకా రెచ్చిపోతున్నారు. దైవజనులకు నేను మనవి చేస్తూ ఉన్నాను, వారు ఎప్పటికీ మారరు. వాళ్ళు ఒకప్పుడు సత్యం కోసం వచ్చిన వారే, ఆ సత్యములో వారి జీవితము ఏమడలేక ఇది మా వల్ల కాదని వెళ్ళిపోయినారు. వాత వేయబడిన మనస్సాక్షి కలిగిన వారు చర్మం మీద వాత వేసినప్పుడు మళ్ళీ చర్మము తయారు కాదు. అలాగే వారి బ్రతుకులు కుక్క వంటి బ్రతుకులు, చెడిపోయిన మనస్సు కలిగి సత్యహీనులైన భ్రష్టులు వాళ్ళ గురించి మనం అక్కడికి వెళ్ళి డిబేట్ చేయడం, వాళ్ళు ఏదో అంటున్నారని మనం ఏదో వీడియో చేయడం, వాళ్ళు అన్న మాటలను బలికి ఫలానా ఆయన అన్నాడని మనం ఆ మాటలు పలకడం దేనికి? దాని గురించి పుస్తకాలు రాయడం దేనికి? అవసరం లేదు. మనమే వారిని పెంచి పోషిస్తూ ఉన్నాం. దయచేసి క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలరా, మతోన్మాదుల గురించి మనం ఏ ప్రయాస చేయకూడదు. మరి ఏం చేయాలి? ప్రార్థన మాత్రమే చేయాలి. ఆచార్య ఆర్ఆర్కే మూర్తి గారు బైబిల్లో తప్పులు పడదామని బైబిల్ చదువుతూ ఉన్నప్పుడు ఆ బైబిల్లో ఉన్న వాక్యాలు తన జీవితాన్ని పట్టేసుకొని, తన జీవితం క్రీస్తు సేవ కొరకు అంకితమయ్యేటట్టుగా ఆ వాక్యాలు ఆయన్ని పట్టుకున్నాయి. బొందులో ప్రాణం ఉన్నంత కాలం ప్రభు సేవలో సాగిపోయాడు మూర్తి గారు. మనం ప్రార్థన చేయడమే. ఈరోజు మీరు పెట్టిన ఆ డబ్బు ఆ పుస్తకాల కోసమో లేకపోతే ఆ యొక్క మరి దేనికోసమో మీరు ఖర్చు పెడుతున్నారో అదే ఖర్చు 1600 సంవత్సరాల కాలంలో రాయబడిన ఈ పరిశుద్ధ గ్రంథం గురించిన వ్యాఖ్యానాలు, అర్థం కాని లోతైన విషయాలు ఎన్నో ఉన్నాయి. ఆ వాక్యాలు మనం అనేక మంది విశ్వాసులు నేర్చుకునే సేవ ప్రారంభంలో ఉన్న వారికి అవి దోహదపడతాయి. మంచి మంచి పుస్తకాలు మనం రాస్తే ఎంత బాగుంటుంది.
వాళ్ళేదో అన్నారని పుస్తకాలు రాయడం ఏంటి? ధీటైన జవాబు దేనికి? వాళ్ళు ఏమైనా మారుతారా? లేదండి, మన విశ్వాసులు వాళ్ళ మాటలు విని పాడైపోతారు. ఎందుకు పాడైపోతారు? పాడవరు, అసంభవం. బైబిల్ చెప్తుంది 37వ కీర్తన 31వ వాక్యంలో, వారి దేవుని ధర్మశాస్త్రము వారి హృదయంలో ఉన్నది కనుక వారి అడుగులు జారవు. హృదయంలో దేవుని వాక్యం ఏ విశ్వాసుల్లో, ఏ సేవకుల్లో ఉంటుందో ఆ వాక్యం వారిని పరిశుద్ధంగా నిలుపుతుంది. నీతిమంతుడు ఎన్నటికి పడిపోడు అని సామెతల గ్రంథం 10వ అధ్యాయం 30వ వాక్యంలో ఉంది. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 3వ వాక్యంలో నీతిమంతుని వేరు కదల్చబడదు అని ఉంది. 125వ కీర్తనలో దేవుని నమ్మిన వారు సియోను కొండవలే స్థిరంగా ఉంటారని ఉంది. తాను నిలుచున్నాను తలంచువాడు పడిపోకుండా అతడు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు ఉన్నాయి. నిజంగా విశ్వాసులైన వారు, నిజంగా సేవా పిలుపు కలిగి సేవ చేసేవారు పడిపోరు. వారు అన్న మాటలకి చలించిపోరు. అందుకని పుస్తకాలు రాసే పని అది అంత మంచి పని కాదు. వారి విషయంలో గ్రంథాలు రాయడం, వారి దేవుళ్ళ పేర్లు ఎత్తి గ్రంథాలు రాయడం అనేది అంత మంచి పని కాదని మీకు ప్రభుపక్షంగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. నిర్గమకాండంలో ఒక వాక్యం మీకు నేను చదివి వినిపిస్తాను ప్రియులారా. ఎందుకంటే మనము దేవుని పిల్లలం కనుక హెచ్చరిక చేసుకుందాం. నిర్గమకాండం 23వ అధ్యాయం 13వ వాక్యం, నేను మీతో చెప్పిన వాటిని జాగ్రత్తగా గైకొనవలెను. వేరొక దేవుని పేరు ఉచ్చరింపకూడదు, అది నీ నోట నుండి రానియ తగదు. అది వేరొక దేవుని పేరు ఉచ్చరింపకూడదు. అవును ప్రియ దేవుని పిల్లలారా, అందుకోసం దావీదు మహారాజు అంటాడు 16వ కీర్తనలో, నేను వారి పేరు ఎత్తను అన్నాడు. అటువంటి తీర్మానం ఉండాలి మనకు. మరి చక్కగా వారి పేర్లు పలుకుతున్నారు, వారి దేవుళ్ళ పేర్లు పలుకుతున్నారు, వారి దేవుళ్ళ చరిత్రల గురించి పుస్తకాలు రాస్తున్నారు. మతోన్మాదులు మరి అన్న మాటలు, వారి ఫొటోస్ తమ్నెయిల్ని పెట్టేసి చక్కగా వీడియో చేస్తున్నారు. దానివల్ల వచ్చిన ప్రయోజనం ఏమిటి? మీకున్న దైవికమైన జ్ఞానం ఏమైపోతుంది? దేవుడు పరిశుద్ధ గ్రంథాన్ని గురించి మనం బోధించే పని మనం చేయాలి కదా. ఆ పని చేయకుండా ఈ పని మనం చేయమన్నాడు దేవుడు. అసలు వారి పేర్లు ఉచ్చరించకూడదని ఉంటే, కాబట్టి మతోన్మాదులు వారు సత్యహీనులు. వాళ్ళు తమ మతంలో కలుపుకోవడానికి వాళ్ళు ఏదో ప్రయత్నాలు చేస్తారు, చేసుకునివ్వండి. మన దేవుడు సత్యవంతుడని ప్రపంచం యావత్తు తెలుసు, ప్రపంచ యావత్తు తెలుసు యేసు ప్రభు సత్యవంతుడు అని. ఈరోజు ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులారా, కుక్క నోటికి పోతే చక్కదనం పోద్ది అన్న మాట మన వారిని కదుపుకుంటే మన జీవితమే భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతుంది. వాడు బండబూతు మాట్లాడతాడు, నువ్వు వెంటనే మాట్లాడేస్తున్నావు. కొంతమంది మాట్లాడుతుంటే విన్నా నేను, భయంకరంగా వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అదే మాట మన దైవ సేవకులు వాడేస్తున్నారు. వాడకూడని పదాలు వాడేస్తున్నారు. ఆ విషయంలో వీరు కూడా రిఫ్లెక్స్ అవుతున్నారు. మనం అలా అవ్వకూడదు కదా. మన నోటిని పరిశుద్ధంగా కాచుకోవాలి కదా. చెడ్డ మాటలు పలుకకుండా మంచి రోజులు చూడగోరేవాడు, మంచి రోజులు జీవమును చూడగోరేవాడు. చెడ్డ మాటలు పలకుండా నాలుకను చూశారా అండి? అది పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో మనం చూస్తాం ప్రియులారా. మీకు చూపిస్తాను చూడండి. ఆ మాటలు కూడా మన జీవితంలో మంచి జీవితాన్ని అనుభవించాలి, ఆత్మీయ జీవితంలో వర్ధిల్లాలి అంటే
పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 10వ వాక్యం, జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాన్ని పలకకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలెను, సమాధానమును వెతికి దాన్ని వెంటాడవలెను. ఈరోజు క్రీస్తునందు నా ప్రియమైన దేవుని పిల్లలారా, సత్యహీనులై చెడిపోయిన మనస్సు కలిగి దైవభక్తి లాభ సాధనం అనుకునే వ్యర్థ వివాదాలకు మనం చెవి అగ్గకూడదు, మనం చలించకూడదు. మరో వాక్యం చూపిస్తాను. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 18వ వాక్యం, సత్యము విషయమై తప్పిపోయి కొందరి విశ్వాసమును చెరుపుచున్నారు. ఎవరు వాళ్ళు? హుమనైను ఫిలేతు. వీరు పౌలు గారితో పరిచర్య కొనసాగించిన వారే, పౌలు గారి శిష్యులే. సత్య విషయంలో తొలగిపోయారు. అనేకుల విశ్వాసుల యొక్క విశ్వాసాన్ని చెరుపుతున్నారు. మతోన్మాదులు కాదు, సంఘాన్ని పాడు చేస్తుంది. మన మధ్య ఉన్న అబద్ధ బోధకులు, పిలుపు లేనివారు, సేవా దర్శనం ప్రత్యక్షత లేనివారు, సాక్ష్యము లేనివారు, దైవ గ్రంథాన్ని గురించిన అవగాహన లేనివారు, వారిష్టానుసారంగా సిద్ధాంతాలను ఏర్పాటు చేసుకొని అనేకుల విశ్వాసాన్ని చెరిపేస్తున్నారు. బయట మతోన్మాదులు, లోపల వెలుగుదూత వేషం వేసుకొని సత్యాన్ని సత్యంగా చెప్పక అనేకులను చెరిపేస్తున్నారు. విశ్వాసుల యొక్క విశ్వాసాన్ని చెరిపేస్తున్నారు. అప్పుడు వారిలో ఆ ఇద్దరు ఉన్నట్టు పౌలు గారు తిమోతితో ఈ మాట రాస్తున్నారు. నా ప్రియమైన దేవుని పిల్లలారా, మనం ప్రభువు పిలిస్తే సేవకు వచ్చిన వారం, సర్వసృష్టికి వెళ్ళి స్వార్థను ప్రకటించమని ప్రభువు మనకు ఆనతి ఇచ్చినాడు. అనుగ్రహం మనం పొందుకున్నాం. మనం ఆ పనిలో ఉండాలి. కానీ మతోన్మాదుల వైపు మనం చూడకూడదు. ఇటువంటి దుర్బోధకుల వైపు మనం చూడకూడదు. ఏ పిలుపు మనం పొందుకున్నామో ఆ ప్రభువారి యొక్క పాద సన్నిధిలో మోకాళ్ళుని ఆయన చెప్పుచున్న ప్రతి విషయాన్ని మనము సంఘానికి నేర్పుతూ, మనం ఒక ఆధ్యాత్మికమైన ఆత్మీయ తండ్రిగా వారి ఎదుట మనం పరిచర్య జరిగిస్తూ అనేకులను ప్రభు వైపుకు మళ్ళిస్తున్న ఆ పరిచర్యను దేవుడు మనకు అప్పగించినాడు. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 6-7 వాక్యాలు నేను చదువుతున్నా. పాపభరితులై నానా విధములైన దురాశల వలన నడిపింపబడి ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్నను సత్య విషయమైన అనుభవ జ్ఞానం ఎప్పుడును పొందలేని అవివేక స్త్రీల యొక్క ఇళ్లలో చొచ్చి వారిని చెరపట్టుకొని పోవారు వీరిలో చేరిన వారు ఎంబ్రే అనువారు మోషేను ఎదిరించినట్టు వీరును చెడిపోయిన మనస్సు కలిగి విశ్వాస విషయములో భ్రష్టులై సత్యమును ఎదిరింతురు. సంఘము లోపట ఎదిరిస్తున్నారు, బయట మతోన్మాదులు ఎదిరిస్తున్నారు. ఇది పరిశుద్ధ గ్రంథం అగ్ని వంటిది. అనేకమైన జీవితాలను దహింపచేసేది. సత్యం ఎదుట ఎవరు అసత్యం చెప్పి నిలవలేరు. 1600 సంవత్సరాలలో 40 మంది భక్తుల చేత ఆత్మ ఆవేశంలో పరిశుద్ధాత్మ ప్రేరణలో రాయబడిన గ్రంథం ఇది. మతోన్మాదులు బోధించుకొని ఇవ్వండి,
దుర్బోధలు బోధించుకొనివ్వండి. సత్యదేవుడు సత్య గ్రంథాన్ని మన చేతికిచ్చినాడు. మనం సత్యమే చెబుతాం. వారి చెప్పిన మాటలకు, ఈ దుర్బోధకులు చెప్పుచున్న మాటలకు మనం స్పందించి వీడియోస్ చేయాల్సిన అవసరం లేదు, పుస్తకాలు ప్రింట్ చేయాల్సిన అవసరం లేదు, వారి ముందు కూర్చొని డిబేట్స్ చేయాల్సిన అవసరమే లేదు. దేవుడు మనకు అప్పగించిన పరిచర్యను కాపాడుకుందాం. పరిచర్య మీద మనసు పెడదాం. పరిచర్య నుండి మనం బయటికి తొలగిపోకూడదు. పరిచర్యలో ఆత్మల సంపాదన కలిగిన వారంగా ఉండాలి. అనేక ఆత్మలను చేర్చుకునే వారంగా మనం ఉండాలి. ప్రభువు వచ్చింది అందుకోసమే. మన ముందున్న భక్తులు ఆ పని చేసి వారు వెళ్ళారు. వేలాది సంఘాలు కట్టారు భక్తులు. మరి మనకు అప్పగించిన ఆ పనిలో కొన్ని సంఘాలైన కట్టడానికి ఆతృతతో పరిచర్య జరిగిద్దాం. కుక్క నోటికి వెళ్ళి చక్కదనం పోద్ది అని ఎందుకన్నారంటే, అటువంటి వారి నోటికి మనం పోకూడదు. వారన్న మాటలకి, ముతోన్మదులు అన్న మాటలకి, దుర్బోధకులు మాట్లాడుచున్న మాటలకు మనం స్పందించవలసిన అవసరం లేదు. అందుకని కుక్కల విషయమై మీరు జాగ్రత్తగా ఉండమని పౌలు గారు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వాక్యంలో చెప్పినట్టుగా మన జీవితంలో ఏ సత్యంతో మన జీవితం కట్టుబడి ఉన్నదో ఆ సత్యం కోసం దివారాత్రములు పాటుపడదాం. ముందు మన ఇంటిని ఆత్మీయంగా నడిపిద్దాం. ఓ దైవ సేవకుడు, సేవకురాలు ముందు పిల్లలని సత్యం నడిపించాలి. తన ఇంటి వారిని సత్యములు నడిపించాలి. ఆ తర్వాత సంఘాన్ని సత్యంలో నడిపించాలి. ఇంటిలో సాక్ష్యం లేకుండా, సంఘంలో సాక్ష్యం లేకుండా మతోన్మాదుల గురించి డిబేట్లు, దుర్బోధకుల గురించి డిబేట్స్, పుస్తకాలు, ప్రసంగాలు, దేనికి? మన ఇంటి వారు ఆధ్యాత్మికంగా ఉన్నారా లేదా? మనం నడిపించుచున్న సంఘం ఆత్మీయంగా ఉందా లేదా? ఇది చూసుకుంటే మన బ్రతుకు తెల్లారిపోతుంది. ఎందుకు సమయాన్ని అర్థం చేసుకోవాలి? ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని గురించిన లోతైన విషయాలు అందరికీ అందవు. బైబిల్ చెప్తుంది అవి భక్తులైన వారికి తెలియబడతాయి. ప్రకృతి సంబంధమైన మనుషులకు ఆత్మీయ విషయాలు గోచరం కాదు. ఆత్మచేతని ఆత్మీయ విషయాలు మనం నేర్చుకోవాలి. అబ్రహాము దేవుని స్నేహితుడు. నేను చేయబో కార్యం నేను చెప్పకుండా ఉండగలనా? అబ్రహాము నా స్నేహితుడు. ఎవరైతే దేవునితో సహవాసం చేస్తారో, అబ్రహాం గారి గురించి మాట్లాడిన మాట, నేను చేయబో కార్యం నేను చెప్పకుండా ఉండగలనా? మనకు కూడా చెప్తాడు. యెహోవా భక్తులకు ఆయన మర్మములు తెలిసి ఉన్నవి, తన పిల్లలకు ఆయన చెప్తాడు. దయచేసి మళ్ళొకసారి చెప్తున్నాను, సత్యహీనుల జోలికి పోవద్దు, మతోన్మాదుల జోలికి పోవద్దు, బోధకుల జోలికి పోవద్దు. మీకు ఒక విషయాన్ని తేల్చి చెప్తాను. వారి యొక్క స్థితి కడవరి స్థితి ఎలా ఉంటుంది, వారి అంతిమ జీవితం ఎలా ఉంటుంది? రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వాక్యం. అయితే భేదములు పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడి వారి మీదికి దేవుని ఉగ్రతయు రౌద్రమును వచ్చును. భేదములు పుట్టించే వారి మీదికి, సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడి వారి మీదికి దేవుని ఉగ్రత రౌద్రం వారి మీద దిగి వస్తుంది. మన పని మనం చేసుకుందాం. దేవుని పని దేవుడు చేస్తాడు.
మంచిది ప్రియులారా, ఇంతవరకు ఓపికతో మీరు విన్న ఈ మాటలను బట్టి అనేకులకు ఈ విషయాన్ని షేర్ చేయండి. రబ్బోని ఫైర్ మినిస్ట్రీస్ అనే ఈ ఛానల్కు ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఇటువంటి వర్తమానాలు ఎన్నో వస్తాయి. మీకు చెప్పబడిన విషయాలు నచ్చితే లైక్ చేయండి. అప్పుడు ఈ ఛానల్ ముందుకు కొనసాగడానికి మీరు దోహదం చేసిన వారు అవుతారు, సహాయకులుగా మీరు ఉంటారు. మరోసారి మరొక వీడియోలో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. దేవుడు మెండారుగా మిమ్మల్ని దీవించును గాక. మే గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. వందనాలు.